హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ పెడతామో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డైలీ వచ్చే న్యూస్ ఆధారంగా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంటాయి. మా వీడియోస్ అనేది డైలీ అంటే లేట్ అయినా కొద్ది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అందుకనే వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతుంది. అది పెన్షన్లకు సంబంధించి అయినా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అయినా, డైలీ జరిగే కరెంట్ ఈవెంట్స్ అయినా, అదేవిధంగా డైలీ జరిగే అప్డేట్ అయినా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేవి అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన త్వరగా మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, పెన్షనర్లకు, ఉద్యోగులకు డిఏ, ఐఆర్లపై పిడుగులాంటి వార్త. ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నారో వారికి కేంద్రం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిడుగులాంటి వార్త అని చెప్పుకోవచ్చు. అదిరిపోయే శుభవార్త అయితే మొదటిగా చూసుకున్నట్లయితే, ఈ నెల చూసుకున్నట్లయితే దాదాపు ఈ మార్చి మంత్ ఎండింగ్ లోపు దాదాపు ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు అయితే కేంద్ర ప్రభుత్వాల నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక శుభవార్తలు అయితే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి దాదాపు డిఏ చూసుకున్న దాదాపు దీన్ని 28% డిఏ అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా ఐఆర్ను కూడా దాదాపు 27% పెంచడానికి అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీన్ని పెంచాలని కూడా మన పెన్షనర్లు, ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి రానున్న నేపథ్యంలో, అదేవిధంగా వీటిని ప్రభుత్వం అయితే వాటి పరిణామాలు తీసుకుని అంత పెంచబోమని ప్రభుత్వం అయితే ఒక పిడుగులాంటి వార్త అయితే చెప్పడం జరిగింది. దీనికి స్పందించు ముఖ్యమంత్రులు, అదేవిధంగా మనకు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మనకు పవన్ కళ్యాణ్ గారు వీటిపై తుది నిర్ణయం తీసుకుని త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొత్త నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాదాపు ఇట్లా చూసుకున్నట్లయితే పెన్షనర్లకు, ఉద్యోగులు కూడా ఒక భారీ తీపి కబురుగా భవిష్యత్తులో ఉండనుందని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.